వృద్ధాప్యంతో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు తమ కొడుకుకు భారం కాకూడదని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సంజీవ్ నగర్లో తీవ్ర కలకలం రేపింది. పోస్టల్ శాఖలో రిటైర్డ్ పోస్ట్ మ్యాన్ అయిన 65 ఏళ్ల అంకిరెడ్డి, 56 ఏళ్ల ఆయన భార్య అనురాధ మంగళవారం తమ ఇంట్లోని వేర్వేరు గదుల్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. వీరికి కిరణ్ కుమార్ రెడ్డి అనే కుమారుడు ఉన్నారు. వయసు మీద పడటంతో పాటు ఆరోగ్య సమస్యలతో ఈ దంపతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాము తమ కొడుకుకు భారం కావద్దన్న ఉద్దేశంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు చెబుతున్నారు. ఆత్మహత్యకు ముందు వృద్ధ దంపతులు తమ కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డికి వాట్సాప్లో సందేశం పంపారు. ఆ మెసేజ్ చూసి కొడుకు హుటాహుటిన ఇంటికి వచ్చాడు. అప్పటికే తల్లిదండ్రులు విగత జీవులుగా కనిపించడంతో కన్నీరు మున్నీరయ్యాడు. సమాచారం తెలుసుకున్న నంద్యాల ఏఎస్పీ సుస్మిత, 2 టౌన్ సీఐ అస్రాద్ భాషా, ఎస్ఐ సురేష్తో పాటు పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కిందకు దించి పంచనామా నిర్వహించి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. టైపింగ్ చూసి నాకు డౌట్ వచ్చి మరి ఇంటి కాడికి వచ్చేసరికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను వచ్చి 10 నిమిషాలు పట్టింది. 5 నిమిషాలు ఇద్దరు అమ్మ నాన్న హ్యాంగింగ్ తీసుకున్నారు. మెసేజ్ పెట్టాడు, వాట్సాప్ మెసేజ్ ఏమని బీరువాకి ఇస్తూ ఒక చోటు ఉన్నాయి, బీరువాలో జాగ్రత్త, వేరే అకౌంట్లో అమౌంట్ ఉంది, జాగ్రత్త, బాగుండు, నాకు కూడా డిప్రెషన్ ఎక్కువ అయిపోయింది, నేను ఉండలేకపోతున్నా, అమ్మ కూడా బాగాలేదు, నేను చేసుకుంటా అని చెప్పేసి చేసుకున్నాను. ఎన్ని గంటలప్పుడు మెసేజ్ పెట్టారు? 11:40కి. మీరు ఇక్కడ వచ్చేసరికి ఎంత అయింది? 11 వచ్చేసాను. డిప్రెషన్ అన్నా మంచిది. ప్రతి దానికి టాబ్లెట్లు అవి ఇవి, నాకు ఆరోగ్యం బాగాలేదు అనుకోవడం, ఆయన కొద్ది ఆయన ఉన్నాడు. అమ్మ హాస్పిటల్